వాడకం మామూలుగా లేదుగా. ఇండియన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇస్రో ప్రయోగం పనితీరుకు, మేధో సంపత్తికి నిదర్శనం. ఇండియన్స్ పనితీరు, వాడకం గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. పనైనా ఇంకేదైనా సరే చిన్న అవకాశం వస్తే దాన్ని వృధాగా పోనివ్వరు. ఉన్న దాంట్లోనే సర్దుకుపోతారు. ఏదైనా వేస్ట్ అవుతుందనిపిస్తే దాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో అని ఆలోచిస్తారు. మనలో సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త వరకు ఇదే ఆలోచన ఉంటుంది. మీరు వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా చూసారా? అందులో ఇదేమైనా షేర్ ఆటో అనుకుంటున్నావా, కొంచెం ముందుకెళ్ళి ఆపు చెప్పడానికి అని హీరోని ఉద్దేశించిన డైలాగ్ ఉంటుంది. అదే నిజంగా జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేసింది మన ఇస్రో. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన ఎన్నో రాకెట్స్ నింగిలోకి దూసుకెళ్లాయి. అవి అంతరిక్షం నుంచి ఎన్నో పనులు చేస్తున్నాయన్న సంగతి తెలుసు. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి అంతగా ఎవరు ఊహించని పని ఇస్రో ఏం చేసింది, అసలు ఆ విషయం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2 ఏళ్ల కిందట చంద్రయాన్ 3ని ఉపయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM లాంచ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచే జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మార్క్ 3 మీదుగా చంద్రయాన్ 3ని ప్రయోగించింది. LVM-3 ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రయాన్ 3ని 100 కిలోమీటర్ల చంద్రుని కక్షలోకి తీసుకెళ్లింది. దీని లక్ష్యాలు చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడం, ఆ ప్రదేశంలో పరిశోధనలు, ప్రయోగాలు నిర్వహించడం, అదేవిధంగా చంద్రునిపై రోవర్ ల్యాండింగ్ ను ప్రదర్శించడం, అలాగే ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో పాటు రోవర్ చంద్రుని ఉపరితలంపై రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. అయితే ఈ ల్యాండర్ రోవర్ మిషన్ లైఫ్ టైం మన లెక్క ప్రకారం 14 రోజులు, అంటే ఒక చంద్రుని రోజు. ఈ విషయంలో ముందుగా ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. మనమే కాదు, ప్రపంచ శాస్త్రవేత్తలంతా మాట్లాడుకునేది ఈ PM గురించి. అదేనండి, ప్రొపల్షన్ మాడ్యూల్ గురించి. ఎందుకంటే ఇస్రో వాళ్ళ రహస్యాలన్నీ ఈ PMలోనే ఉంటాయట. నార్మల్గా ఏదైనా రాకెట్ కింద నుంచి, అంటే భూమిపై నుండి స్పేస్లోకి దూసుకెళ్లాలంటే మొత్తం 4 దశలు ఉంటాయి. రాకెట్ లాంచింగ్ ప్రాసెస్లో ఒక్కో భాగం విడిపోతుంటుంది. ఫైనల్గా 4వ స్టేజ్ వచ్చేసరికి శాటిలైట్ను మోసుకెళ్లే పరికరం ఉంటుంది. ఆ మిషన్ ఈ శాటిలైట్ ను అంతరిక్షంలో విడిచిపెట్టి సముద్రంలో పడిపోతుంది. ఇది రాకెట్ ప్రయోగాల్లో ఎప్పుడూ జరిగే ప్రక్రియ. అయితే ఇస్రోకు ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఓ పరికరం దొరికింది. ఇది రాకెట్ లాంచింగ్ లోని 4th స్టేజ్ కు సంబంధించింది. దీనిపై ఇస్రో శాస్త్రవేత్తలు ఆలోచనలో పడ్డారు. మనం ఏదైనా రాకెట్ ను లాంచ్ చేస్తే వెళ్తుంది, సక్సెస్ఫుల్ గా తన మిషన్ ను కంప్లీట్ చేసుకుంటుంది, ఇదంతా ఓకే. మరి చివరి భాగం, అంటే 4th స్టేజ్ లో ఉన్నటువంటి భాగం మాత్రం నిరుపయోగంగా ఉండటంతో సముద్రాల పాలవుతుంది. సో దీన్ని అలా వేస్ట్ చేయకూడదని ఇస్రో సైంటిస్టులు అనుకున్నారు. ఆ పార్ట్ ను కూడా ఎలాగైనా సరే ఉపయోగించుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు. ఇంకేముంది, ఆ పనిలో పడ్డారు ఇస్రో శాస్త్రవేత్తలు. సరిగా అదే టైంలో ఓ పోయంను రెడీ చేసింది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, ఇస్రో ఏంటి పోయంను రెడీ చేయడం ఏంటి అని. అవును, ఇస్రో పోయం పేరు PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. దీని గురించి విన్న ప్రపంచ అంతరిక్ష శాస్త్రవేత్తలే అయ్య బాబోయ్ అన్నారు. ఎందుకంటే మన సైంటిస్టుల పనితీరుకు ఫిదా అయిపోయారు. చిన్న అవకాశమైనా ఎలా ఉపయోగించుకుంటారు, ఎంతవరకు వాడతారు అన్నది తెలుసుకుని ఆశ్చర్యపోయారు. మనం అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్పుకునే అమెరికా, రష్యా, చైనా వంటి ఆ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి ఆలోచన చేయలేకపోయారు. ఫస్ట్ లో ఇస్రో శాస్త్రవేత్తల ఆలోచన తెలుసుకుని నవ్వుకున్నారు. ఎగ్జాంపుల్ కి ఒక షేర్ ఆటోను తీసుకుందాం. మన ఇండియన్స్ ఈ వెహికల్స్ ను వాడినంతగా యావత్ ప్రపంచంలోనే ఎవరూ వాడరు. అదే మన భారతీయుల యుటిలిటీ వాల్యూ. ప్రజెంట్ ఇదే పనిని ఇస్రో సైంటిస్టులు రాకెట్ ప్రయోగంలోనూ చేసి చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడకం ఏంటో చూపించారన్న మాట.
ఇందుకోసం చేపట్టిందే చంద్రయాన్-3. అయితే చంద్రయాన్-2 లాగా రోవర్ ల్యాండర్ ఉన్నాయి, కానీ ఆర్బిటల్ లేదు. ఈ మిషన్ లో ల్యాండర్, రోవర్ అలాగే ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ పిఎం రిలే శాటిలైట్ గా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల కక్ష వరకు ల్యాండర్ ను, రోవర్ ను తీసుకెళ్లింది. ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవుతుంది, రోవర్ దానిపై తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. ఇక ప్రొపల్షన్ మాడ్యూల్ లో ల్యాండర్ అలాగే రోవర్లతో పాటు స్పెక్ట్రోపోలామెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ అనే పేలోడ్ ను కూడా పంపారు. దీన్ని మనం షేప్ అంటాం. ఇది చంద్రుని కక్షలో ఉండి భూమిని పరిశీలిస్తుంది. అందుకే చంద్రయాన్-3 ఇది చంద్రునిపై పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడింది. అంతేకాదు మన దేశ అంతరిక్ష పరిశోధన రంగంలో పెద్ద ముందడుగు చంద్రయాన్-3. అచ్చం సినిమా తరహాలో ప్రొపల్షన్ మాడ్యూల్ ను చంద్రునిలో పడేలా చేసింది. దీని ద్వారా రాకెట్ ప్రయోగంలోనూ ఏది నిరుపయోగం కాకుండా ప్రొపల్షన్ మాడ్యూల్ ను తయారు చేశారు మన సైంటిస్టులు. ఇది వారి పనితీరు, మేధో సంపత్తికి నిలువెత్తు నిదర్శనం.